కోహ్లీ, రోహిత్ టీమిండియాకు ఇద్దరు కీలక ఆటగాళ్లే. ఏళ్లుగా భారత జట్టుకు సేవలందిస్తున్నారు. అయితే ఎంత స్టార్ క్రికెటర్లైనా ఏదో ఒక రోజు ఆటకు బై చెప్పాల్సిందే. యువ క్రికెటర్లకు దారివ్వాల్సిందే. ప్రస్తుతం కోహ్లీ, రోహిత్ వరల్డ్ కప్ లో ఆడుతున్నారు. పొట్టి ఫార్మాట్ లో ఇద్దరికి ఇదే చివరి వరల్డ్ కప్ అనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో కోచ్ గా ద్రావిడ్ పదవీ కాలం వరల్డ్ కప్ తో ముగియనుంది. త్వరలోనే టీమిండియాకు కొత్త కోచ్ ఎవరో తేలిపోనుంది. అయితే కొత్త కోచ్ ఎంట్రీతోనే సీనియర్లపై ఫోకస్ చేసే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కోహ్లీ వయసు 35 సంవత్సరాలు, రోహిత్ శర్మ వయసు 37 సంవత్సరాలు. సీనియర్ల మనసులో ఏముంది, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటనే విషయంపై కొత్త కోచ్ ఆరా తీసే అవకాశం ఉంది. ఎందుకంటే కొత్తగా వచ్చే కోచ్ ఫ్యూచర్ టోర్నీల ప్రకారమే ప్రణాళికలను రచించుకోవాల్సి ఉంటుంది. వచ్చే వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టార్గెట్ గా టీంను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే సీనియర్ల లెక్కలను బీసీసీఐ ముందుగానే తేల్చే అవకాశం ఉంది. వచ్చే టీ20 వరల్డ్ కప్ కోసం యువ ప్లేయర్లని సానబెట్టే ఛాన్స్ కనిపిస్తోంది. నిజానికి గత టీ20 వరల్డ్ కప్ తర్వాత కూడా యువ ప్లేయర్లకే బీసీసీఐ అవకాశాలు ఇచ్చింది. సీనియర్లను పక్కన పెట్టింది. వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని రోహిత్, కోహ్లీని ఆడించలేదని చర్చ జరిగింది. అయితే ఈ ఏడాది జనవరిలోనే స్టార్లిద్దరూ మళ్లీ పొట్టి ఫార్మాట్ లో బరిలో దిగారు. ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్ లో ఆడారు. అప్పటి వరకు రోహిత్, కోహ్లీ టీ20 కెరియర్ పై క్లారిటీ లేదు. వన్డే వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణించినందునే స్టార్ ప్లేయర్లకు బీసీసీఐ మరో అవకాశం ఇచ్చిందన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఎలాంటి ప్రదర్శన ఇచ్చినా మెగా ఈవెంట్ తర్వాత కోహ్లీ, రోహిత్ మళ్లీ పొట్టి ఫార్మాట్ లో కనిపించకపోవచ్చని మాజీలు అభిప్రాయపడుతున్నారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించే కోచ్ తనదైన జట్టును ఎంపిక చేసుకోవడం ఖాయమంటున్నారు. సీనియర్ల లెక్కలు తేల్తేనే ఫ్యూచర్ పై ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుందంటున్నారు. అయితే టీ20లకు దూరమైన వన్డేలు, టెస్టులో ఎప్పటి వరకు కంటిన్యూ అవుతారన్నది కూడా టాకింగ్ పాయింట్ గానే మారింది. వచ్చే వన్డే వరల్డ్ కప్ 2027లో ఉంది. అప్పటి వరకు సీనియర్లు ఆడకపోవచ్చనే అంచనాలున్నాయి. 2027 టార్గెట్ గా జట్టును తయారు చేసుకోవాలనుకుంటే వన్డేలకు కూడా కోహ్లీ, రోహిత్ దూరమయ్యే అవకాశాలే ఎక్కువ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్ ముగిసే వరకు లాంగ్ ఫార్మాట్ లో మాత్రం ఖచ్చితంగా ఆడతారనే చర్చ ఉంది. మొత్తంగా బీసీసీఐ వ్యూహాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.